కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా మనము మొదలు పెట్టుకున్నాం. మహాగణుడ మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకువనే నీ పాదాల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు నీవు చూపిన కృప మహాదైశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమును ఎందరైతే నీ బిడ్డలు ఆసక్తి కలిగి దేవుని వాక్యమును వినుటకు వచ్చినటువంటి వారై ఉన్నారో వారందరినీ నువ్వు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచున్నాను, దర్శించమని అడుగుచున్నాను. నేను కాదు నాయన, ఇదిగో ఈ దినాన్ని నీవు నన్ను నీ నోటి బోరగా వాడుకొని నీవే నీ లేఖనముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించమని అడుగుచు నీకే ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనం ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన కలిగేటువంటి మేలులను గూర్చి ఈ దినాన చెప్పుకుందాం. ప్రపంచం దృష్టిలో భయం అంటే ఏమిటి? పారిపోవటం. కానీ దేవుని వాక్య ప్రకారము భయము అనే మాటకు దేవునికి దగ్గర అవటాన్ని తెలియచేయచ్చు ఉన్నటువంటిది ఉన్నది. దేవుని యందు భయము కలిగి జీవించటం వలన వచ్చే మొదటి మేలుల గురించి మనం ఈ దినాన తెలుసుకుందాము. సామెతలు 9వ అధ్యాయము 5వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేయుచున్నది? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటమే జ్ఞానమునకు మూలము. ఈ దినాన నీవు జ్ఞానంతో బ్రతుకుచూ ఉన్నావు అంటే, ఒక జ్ఞానము కలిగి జీవిస్తూ ఉన్నావు అంటే, ఆ జ్ఞానము నీకు ఎక్కడ నుండి వచ్చింది? ఆ జ్ఞానము నీకు ఎవరి వలన కలిగింది? నీ అంతటి నీవు సంపాదించుకునేటువంటి జ్ఞానము కాదు. జ్ఞానము 2 రకాలుగా మనిషికి కలుగుతుంది. మొదటిది లోకము నుండి కలిగితే, రెండవది దేవుని యొద్ద నుండి కలుగుచున్నది. అయితే ఈ దినాన ఈ జ్ఞానము ఎక్కువగా చాలా వరకు ఎక్కడి నుండి ఈ జ్ఞానమును పొందుకోవాలనుకుంటున్నారు అంటే, లోకములో ఉన్నటువంటి వారు లోకము నుంచే జ్ఞానమును పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈ దినాన ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానమును పొందుకోవాలని కోరుకుంటారో వారికి ఆయన మొదట జ్ఞానమును అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. ఉదాహరణకు, ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మన జీవితంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటం కూడా దేవుని యందు భయము కలిగి జీవించటమే. మనం దేవునికి భయపడుతున్నప్పుడు లోకం మనల్ని మోసం చేయలేదు. మనం తప్పుడు మార్గంలో వెళ్ళము. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని లోకం మోసం చేయలేదు. తప్పుడు మార్గంలో మనము నడవము. ఎందుకని? దేవుని భయం కలిగి జీవిస్తున్నాము గనక. మనం ఏదన్నా తప్పు చేయాలని ఆశించిన, మనం ఏదన్నా తప్పుడు మార్గంలో వెళ్ళాలని ఆశించిన, దేవుని భయము మనలో ఉండి మనకి అనుదినము ఏం చేస్తుంది? ఆయన మాటలను తెలియచేస్తుంది, భయమును పుట్టిస్తుంది. కనుక మనము తప్పుడు మార్గంలో వెళ్ళలేము, లోకము చేత మోసము చేయబడలేము. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం వలన కలిగేటువంటి రెండో మేలు గురించి ఈ దినాన మనము చూద్దాము. రెండవ మేలు సామెతలు 14వ అధ్యాయము 27వ వచనము. అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. హల్లెలూయా. అది మరణ పాశములో నుండి విడిపించును. హల్లెలూయా.
ఇక్కడ ఏమని తెలియజేయుచున్నటువంటి వాడు ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు వారికి అది జీవపు ఊట. ఈ లేఖన భాగంలో మనము చదివినప్పుడు చూసినప్పుడు ఇక్కడ మనకి ఒకటి అర్థమవుతుంది, జీవము ఎలా కలుగుతూ ఉంది, మనకు జీవము ఎలాగా కలుగుతూ ఉందని ఈ లేఖనములను పరిశీలించినప్పుడు ఇక్కడ తెలియజేయచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట కూడా మన ఆత్మలకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఏమని తెలియచేయుచున్నాడు, అరణ్యంలో ఎండ దెబ్బ తగిలినటువంటి వ్యక్తికి నీటి ఊట కనిపించినప్పుడు తన ప్రాణమునకు ఎటువంటి సంతోషము కలుగుతుందో, తన ప్రాణమునకు ఎంతటి సంతృప్తి కలుగుతుందో, అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం వల్ల కూడా మానవునికి జీవం అనేది కలుగుచి ఉన్నది. ఈ దినాన నీవు నేను సజీవుల సంఖ్యలో చేర్చబడి ఉన్నామంటే, సజీవులుగా మిగిలి ఉన్నామంటే అదంతయు కూడా దేవుని యొక్క కృప. అదంతయు కూడా ఏమై ఉన్నది, దేవుని కృప అయి ఉన్నది. హల్లెలూయా. ఈ దినాన మనము ఇంకొక పాయింట్ గురించి చూసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించటం వలన కలిగేటువంటి యొక్క 3వ మేలును గూర్చి ఈ దినాన చూద్దాం. కీర్తనలు 112వ అధ్యాయము 1వ వాక్యము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని సెలవిచ్చినటువంటి వాడై ఉన్నాడు, యెహోవాను స్తుతించటం వలన నీకేం కలుగుచ్చి ఉన్నది, ధన్యత కలుగుచ్చి ఉన్నది. అందుకని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మంచిది అని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయచ్చు ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఈ దినాన పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుణ్ణి స్తుతించుచు ఉన్నప్పుడు, దేవుణ్ణి గణపరుచు ఉన్నప్పుడు, ఆయనను హెచ్చించుచు ఉన్నప్పుడు మన జీవితంలో కలుగుచున్నటువంటి మేలు ఏందంటే ధన్యత కలుగుచు ఉన్నది. ధన్యత అంటే ఏమిటి? ధన్యత అంటే కేవలము డబ్బు, ఆస్తి పాస్తులు కాదు, కానీ దేవుడు తోడుగా ఉండటం కూడా ఒక ధన్యత. మన మనస్సులో నెమ్మదిగా ఉండటం కూడా ఒక ధన్యత. కుటుంబంలో ఇదిన సమాధానము కలిగి జీవించటం కూడా ఒక ధన్యత. అటువంటి ధన్యత లేనటువంటి వారు ఈ దినాన ఎంతో మందిని మనము చూస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాం. ఎందరినో మనము చూస్తూ ఉన్నాం. కుటుంబాలలో సమాధానము లేక, సంతోషము లేక, ఐక్యత లేక ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవచ్చున్నటువంటి స్థితిలో ఉన్నటువంటివి ఉన్నవి. కానీ ఈ దినాన నీ కుటుంబము సంతోషముగాను, సమాధానముగాను, దేవుని స్తుతించేటువంటి వారుగాను ఉన్నారంటే అదంతయు కూడా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతయే. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఎప్పుడైనాను నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది దేవునికి ఇష్టమైనదేనా అని ఒకసారి అయినా ఆలోచిస్తున్నామా? దేవుని అడిగి మనం నిర్ణయాలు తీసుకొని ఉన్నామా? ఈ దినాన అటువంటి స్థితిలో మన జీవితం లేకుండా ఉంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొద్ద నిర్ణయాలు మనము తీసుకునేటువంటి వారమై ఉందాము. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించుగాక. ఆమేన్.